ఒక్కసారిగా పచ్చని అడవుల మధ్యలో ఓ చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామంలో రామ అనే ఒక తెలివైన బాలుడు ఉండేవాడు. ఒకరోజు రామ అడవిలో వెళుతూ గొప్ప శిల్పాలతో ఉన్న పురాతన దేవాలయాన్ని కనుగొన్నాడు. అందులో ఉన్న స్తంభాలు డాన్స్ చేస్తున్నట్టు అనిపించాయి. అవి తేలికగా కదలేవు. ఆ రాత్రి రామకి కలలో ఒక శిల్పీ భూతం కనిపించి చెప్పాడు, నేను రామప్పని. ఈ దేవాలయాన్ని నేనే నిర్మించాను. రామప్ప చెప్తాడు, ఇది తేలే ఇటుకలతో నిర్మించబడింది. అందుకే ఇది భూకంపాలను తట్టుకుంది. రామ నిద్రలేచి ప్రతినిధి చేశాడు, మన వారసత్వాన్ని కాపాడాలి. ఈ దేవాలయం ఒక చరిత్ర జీవితం. ఆ గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. యునెస్కో ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వంగా గుర్తించింది.